హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్. లడఖ్ అంటేనే అందం. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాంటి లడఖ్ లో సింధు నది ఒడ్డున కొన్ని అందమైన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో అంతకంటే అందమైన ఆజానుబావులంటి అందగాళ్ళు ఉంటారు. ఆ పురుషుల అందాల మగసిరికి విదేశీ యువతులు మైమర్చిపోతున్నారు. వారి లాంటి అందమైన ఆజానుబావులంటి పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే విదేశీ మహిళలు ఈ లడఖ్కి వచ్చి ఇక్కడి అబ్బాయిలతో కలిసి గర్భం దాల్చుతున్నారు. అసలు విదేశీ మహిళలకు లడఖ్ అబ్బాయిలంటే ఎందుకంత ఇష్టం? అంత దూరం నుండి వచ్చి మరి వీరితో ఎందుకు కలుస్తున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. లడఖ్ భారతదేశంలో ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది హిమాలయ శిఖరాల మధ్య ఉన్న ఎత్తైన భూమి. ఇక్కడ బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందున దీనిని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఇది 2019 వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాంతంగా ఉండేది. కానీ 2019లో ఇండియన్ గవర్నమెంట్ లడఖ్ ని జమ్మూ కాశ్మీర్ నుండి విడదీసి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపుగా 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ లడఖ్ కి కాశ్మీర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ లడఖ్ లోని కొన్ని గ్రామాలలో ఉన్న అందమైన అబ్బాయిలతో కలిసి దాంపత్య జీవితం అనుభవించి వారితో పిల్లల్ని కనటానికి విదేశీ యువతులు వస్తూ ఉంటారు. తమకి కూడా ఇలాంటి అందమైన పిల్లలు పుట్టాలని ఇక్కడి గ్రామాలకి వచ్చి గర్భవతులుగా మారుతున్నారు. దీనినే అక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరుతో పిలుస్తుంటారు. మొదట్లో విదేశీ మహిళలు అక్కడి కోమ్రా జాతికి చెందిన మగవారితో తమకు మీతో శృంగారం చేయాలని ఉంది అని అడగగానే వారు తెగ సంబరపడిపోయేవారట. అలా వచ్చిన విదేశీ యువతులు నెలల తరబడి అక్కడే ఉండేవారట. ఇది 2000 సంవత్సరం నుండే మొదలైంది. ఈ విషయం బయటకి తెలియకుండా జాగ్రత్త పడేవారని ఒక వాదన కూడా ఉంది. ఆ అందమైన మోజు పెరగటంతో ఇప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ గా మారింది. దీనినే ప్రెగ్నెన్స్ టూరిజం అనే పేరుతో పిలుస్తున్నారు. నిజంగానే ఇది వినటానికి ఒక వింతగా ఉంది కదూ. ఇక విదేశాలలో ఉన్న యువతులు వీరిని ఎందుకు ఇష్టపడుతున్నారనే విషయానికి వస్తే, ఈ అందగాళ్ళ వెనుక ఉన్న చరిత్రకు వస్తే, పురాణాల్లో ఆర్యుల గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఆర్యులు ఆజానుబావులని, మంచి అందగాళ్ళు అని, ఆరోగ్యవంతులు అనే పేరు ఉంది. అటువంటి ఆర్యుల జాతి ఈ భూమి మీద ఎక్కడైనా ఉంది అంటే అది లడఖ్ లోని కొన్ని గ్రామాలలోనే. అందుకే వారితో పిల్లల్ని కనేందుకు యూరప్ నుండి మహిళలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆర్యుల వంటి అందమైన పిల్లలు తమకు పుట్టాలని విదేశీ మహిళలు ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతంలోని పురుషులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మరి వారితో కలిసి గర్భవతులుగా మారుతున్నారు. అసలైన ఆర్యులకు ఉన్న మరో పేరు రూప్వా తెగ. ఆర్యులు నీలిరంగు కళ్ళతో చాలా అందంగా ఉంటారు. అందుకే విదేశీ మహిళలు వీరితో కలవడానికి ఇష్టపడుతున్నారు అని అంటారు. అలాగే భారత్ లో ఉండే ఈ ఆర్యులకు కూడా నీలిరంగు కళ్ళు ఉండి వీరు ఇతరులతో పోలిస్తే చాలా దృఢంగా పొడవుగా ఉంటారు. అయితే వీరు అంతా కూడా అలెగ్జాండర్ సైన్యానికి చెందిన వారని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. అలెగ్జాండర్ అనగానే అందం, రాజసం కలిగిన యోధుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని కొంత సైన్యం ఇక్కడే చిక్కిపోయిందని, వీరి సంతతే ఇప్పటి లడఖ్ లో ఉన్న ఈ గోప్రా తెగవారని చరిత్రకారులు చెప్తున్నారు. అచ్చు గుద్దినట్లు వారి వేషధారణ, అలవాట్లు, ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. ఈ తెగ ప్రజలు కూడా తమకు తాము ఆర్యులు అని చెప్పుకుంటూ ఉంటారు. గోప్రా తెగకు చెందిన వారు లడఖ్ లోని కేవలం 4 గ్రామాలలో మాత్రమే ఉన్నారు. ఒక సర్వే ప్రకారం ఇప్పుడు 2000 మంది మాత్రమే గోప్రా తెగకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలకు చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. కొంతమంది యూరోపియన్ అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని సందర్శించి గోప్రా తెగలపై చాలా పరిశోధనలు చేసిన తర్వాత వీరు స్వచ్ఛమైన ఆర్యులు అని నిర్ధారించారు. ఆర్యన్ జాతికి చెందిన బిడ్డకి జన్మనివ్వాలనే కోరిక యూరోపియన్ మహిళలకు బాగా పెరిగింది. ఈ క్రమంలో జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతులు కూడా ఈ గ్రామాలకు వచ్చి ఇక్కడి మగవారితో కలిసి గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు. దీంతో
ఇక్కడి మగవారితో శృంగారంలో పాల్గొని ఆర్యన్ జాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని కోరిక యూరోపియన్ మహిళలకు బాగా పెరిగింది. ఈ క్రమంలో జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతులు కూడా ఈ గ్రామాలకు వచ్చి ఇక్కడి మగవారితో కలిసి గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు. వీరి సంతానానికి తండ్రితో సంబంధం లేదు. వారసలు దానిని చాలా లైట్ గా తీసుకుంటారు. కేవలం వారి పిల్లలు స్వచ్ఛమైన ఆర్యులుగా, తెలివైన పిల్లలుగా, అందంగా ఉండాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఈ అందగళ్ళ మోజు విదేశీ మహిళల్లో పెరగటంతో ఇక్కడి అబ్బాయిలు శృంగారంలో పాల్గొనటానికి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక మంచి బిజినెస్ గా మారింది. దాంతో ఈ గ్రామాలు అన్నీ కూడా ప్రెగ్నెన్సీ టూరిజం గా మారిపోయాయి. విదేశీ మహిళల రాకపోకలతో సందర్శకులతో కలకలలాడుతున్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, లడఖ్ గురించిన ఒక అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోకి లైక్ చేసి నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.